ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసిన తర్వాత మీడియాతోని మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. అయితే ఈసారి కూడా తను అంటే గతంలో చేసిన వ్యాఖ్యల్ని ఈసారి కూడా తను సమర్థించుకునే ప్రయత్నం చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అయితే గతంలో ఒకసారి ఆయన ఏం మాట్లాడారంటే దానిపై మనకు తెలుస్తుంది. అయితే గతంలో ఒకసారి ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరుంది. ఇతర పార్టీలు వచ్చిన వాళ్ళదే పెత్తనం ఉంది తప్ప ఇక్కడ నిజమైన కాంగ్రెస్ నాయకులకు ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఇక్కడ అంటే కేవలం ఇందిరమ్మ ఇండ్ల కోసం 5 లక్షలు ఇచ్చే ఇందిరమ్మ ఇండ్ల కోసం 500 నిబంధనలు పెట్టారు. ఇదే పై వాళ్ళకి మన ఎలాంటి నిబంధనలు వర్తించడం లేదు. ఈ అడ్డుగా పెట్టుకొని కొన్ని లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని చెప్పేసి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు వహిస్తున్నారని కూడా చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలపై అప్పుడు గతం నుంచి కూడా కొంత చర్చనీయాంశంగా మారాయి. ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారన్న చర్చ జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఇక్కడ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీ నుంచి టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వచ్చి ముఖ్యమంత్రిగా కూడా ఆయన ఎదిగారు. అయితే ఈ వ్యాఖ్యలు చేసిన ఉద్దేశం కూడా ముఖ్యమంత్రి రేవంత్ ఉద్దేశించే రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేశారని, ఆ సమయంలోనే ఆయన రేవంత్ రెడ్డికి సంబంధించిన కుటుంబంపై కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. అంటే లక్షల కోట్లు దోచుకుంటున్నారని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి. ఈ సమయంలో రాజగోపాల్ రెడ్డి కూడా అంటే పై స్థాయిలో ఉన్న వాళ్ళంతా లక్షల కోట్లు దోచుకుంటున్నారని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం కూడా రేవంత్ రెడ్డి ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేశారన్న చర్చ మాత్రం రాజకీయ వర్గాల్లో జోరుగా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసి దాదాపు 2-3 వారాలు గడిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆయనకు పరంగా ఎలాంటి క్రమశిక్షణ కమిటీ కానీ ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. అయితే ఆయన వ్యాఖ్యల్ని ఆయన ఇప్పటికి కూడా సమర్థించుకుంటూనే వస్తున్నారు. ఇవాళ కాసేపటి క్రితం ఆ ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసిన తర్వాత రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తను గతంలో చేసిన వ్యాఖ్యలలో ఎలాంటి పొరపాట్లు అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అంటే తను మాట్లాడిన తర్వాతే అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇందిరమ్మ ఇండ్లలో 5 లక్షల రూపాయల కోసం 5 కండిషన్లు ఉన్నాయని చెప్పాను కాబట్టి ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల దాంట్లో ఉన్న నిబంధనలు కొన్ని మార్పులు చేశారు. నేను మాట్లాడాను కాబట్టి కొన్ని మార్పులు చేశారు. నిన్ను ఏది మాట్లాడినా ప్రజల కోసం తెలంగాణ అభివృద్ధి కోసం మాట్లాడు తప్ప ఎవరిని నేను ఉద్దేశించి మాట్లాడని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు రేవంత్ రెడ్డిని కానీ అటు పార్టీని కానీ వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి విమర్శించలేదని చెప్పారు. పార్టీని కూడా ఎక్కడ కూడా నేను అగౌరవపరచలేదు, పార్టీని దెబ్బతీసే విధంగా నేను మాట్లాడలేదు. నేను ఏది మాట్లాడినా కూడా పార్టీ బలోపేతం కోసం మాత్రమే మాట్లాడుతున్నాను తప్ప నేను అలాంటి పార్టీని కించపరచలే కావచ్చు, ఇతర వ్యక్తులను కించపరచలే మాత్రం నేను మాట్లాడని చెప్పేసి ఆయన మరోసారి గతంలో చేసిన వ్యాఖ్యల్ని ఆయన సమర్థించు కూర్చోవచ్చారు. అయితే నన్ను అంటే తను అంటే ఈ రేవంత్ రెడ్డిపై కొన్ని వ్యాఖ్యలు చేశారని చెప్పేసి వస్తున్న ఆరోపణలతో కొంతమంది కూడా ఆయనకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది విమర్శించిన వాళ్ళు ఉన్నారు. ఈ విమర్శించిన వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. నన్ను విమర్శించే వాళ్ళు కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నాను, నాలో ఉంది కాంగ్రెస్ బ్లడ్డే, నేను మొదటి నుంచి కూడా కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నాను. పార్టీ కష్టకాలం ఉన్న సమయంలో కూడా నేను పార్టీతోనే ఉన్నాను, పార్టీని నిలబెట్టి గెలిపించుకున్నాను. ఆ సమయంలో కూడా ప్రజలంతా నాకు అండగా ఉన్నారంటే నా నిజాయితీని గెలిచాను తప్ప ఎవరితో కాదని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే మొత్తంగా చూసుకున్నప్పుడు రాజగోపాల్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యని ఆయన మరోసారి సమర్థించుకుంటూనే నేను స్ట్రాంగ్ లీడర్ అని చెప్పుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఆయనపై అయితే కొన్ని ఆంధ్ర మీడియా ఛానళ్ళు తనను కానీ కించపరిచే విధంగా కొన్ని వార్తలు రాస్తున్నారని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే ముఖ్యంగా ఏబిఎన్ ఛానల్ పేరు పెట్టి కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఏబిఎన్ రాధాకృష్ణ పేరు ప్రస్తావిస్తూ ఆంధ్ర ఛానల్లో సర్టిఫికేట్ మాకు తెలంగాణ ఉద్యమకారులను కించపరచడం చూస్తే మేము ఊరుకోమంటూ కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు ఏబిఎన్ ఛానల్ ఎవరు పనిచేస్తుందని కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే వాస్తవంగా అంటే ఇక్కడ కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏబిఎన్ కావచ్చు, అటు ఆంధ్రజ్యోతి పేపర్ కావచ్చు, ఇది సీఎం రేవంత్ రెడ్డికి అనుకూలంగా వార్తలు రాస్తుందని నిలబెట్టించేందుకోసం కొన్ని వార్తలు రాస్తుందని చెప్పేసి ఆ పొలిటికల్లో ఒక పెద్ద చర్చ ఉంది. ఈ సమయంలో రాజగోపాల్ రెడ్డి కూడా అవే వ్యాఖ్యలు చేశారు. ఏబిఎన్ ఛానల్ కావచ్చు, రాధాకృష్ణ కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈ అన్నీ కూడా ఎవరి కోసం పనిచేస్తున్నా మాకు తెలుసు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని వార్తలు రాయాలని చెప్పేసి కూడా రాధాకృష్ణకు వార్నింగ్ ఇస్తూ చెప్పారు. మీడియా ముసుగులో తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులపై మీరు దాడులు చేస్తే ఊరుకోమని చెప్పేసి కూడా వార్నింగ్ ఇచ్చారు. మేము తలుచుకుంటే ఏబిఎన్ లాంటి ఛానళ్ళని 100 పెట్టగలమని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా ఏబిఎన్ కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, ఇప్పటికైనా తమ రాత్రుల్లో మార్పులు చేసుకోవాలి. ఎప్పటికైనా తెలంగాణ ఉద్యమకారు కించపరిచేలాగా మీరు వార్తలు రాస్తే ఊరుకోమంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇక్కడ రాధాకృష్ణ పేరు ప్రస్తావించడం కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే మనం మొదట చూసుకున్నప్పుడు ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డిని ఉద్దేశించే చేశారని చెప్పేసి కూడా ఒక చర్చ ఉంది. ఇప్పుడు ఏబిఎన్ కావచ్చు, అటు రాధాకృష్ణ కావచ్చు, ఆయన సంబంధించిన ఛానల్లో ఈ వీళ్ళకి తెలంగాణ ఉద్యమకారులకు కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, కొంత వ్యతిరేకమైన వార్తలు రాశారు. అంటే రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఆయనకి ఎవరైనా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ టార్గెట్ ఇస్తూ కొన్ని కథనాలు వస్తున్నాయని చెప్పేసి కూడా ఒక చర్చ ఉంది. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి కూడా అదే వ్యాఖ్యలు చేశారు. ఎవరి కోసం పనిచేస్తున్నారో మాకు తెలుసు, ఇప్పటికైనా మీరు
ఆ పద్ధతి మార్చుకుంటే మంచిది అని చెప్పేసి కూడా చెప్పిండు. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని కూడా ఆయన వార్నింగ్ ఇచ్చిండు. ఇక మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, మేము తలుచుకుంటే 100 ఛానల్ పెడతాం, మీ ఆంధ్ర ఛానళ్ళ సర్టిఫికేట్ మాకేం అవసరం లేదంటూ చెప్పాడు. ఇప్పటికే మనం చూసుకుంటే చాలా వరకు ఆంధ్ర ఛానళ్ళ పెత్తనం ఎక్కువ జరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడ పొలిటికల్లో చర్చ జరుగుతుంది. ఈ సమయంలో కూడా ఈయన కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేత అయినప్పటికీ కూడా ఆయన చెప్పిన వ్యాఖ్య కూడా అదే. ఆంధ్రాకి సంబంధించిన ఛానళ్ళ సర్టిఫికేట్ మాకు అవసరం లేదు, మేమేంటో మాకు తెలుసు, మేము తలుచుకుంటే 100 ఛానళ్ళు 100 పేపర్లు పెట్టగలం, మా జోలికి రావద్దు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు. అయితే ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఇటు మరోసారి కూడా అంటే రేవంత్ రెడ్డి కాకపోయినా రేవంత్ రెడ్డికి సంబంధించిన వేళ్లపై కూడా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారన్న సంకేతం మాత్రం వెళ్ళాయి. ఇప్పటికి కూడా తను చేసిన వ్యాఖ్యలు కొంత వెనక్కి తగ్గినట్టు కనిపించినప్పటికీ కూడా తను మాత్రం తన వ్యాఖ్యల్లో కట్టుబడి ఉన్నట్టుగానే ఆయన చెప్పుకుంటూ వచ్చారు. మరి చూడాలంటే మొత్తంగా రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఎలా జరుగుతుంది. ఇప్పటికి కూడా అంటే అటు మరోవైపు కొండ సుస్మిత వ్యాఖ్యలపై కొండ సురేఖ ఫ్యామిలీకి నోటీసులు ఇచ్చినా కానీ ఇక్కడ చూస్తే రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్గా పార్టీని కావచ్చు, పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్య నేతలను కావచ్చు ఆయన డైరెక్ట్గా టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా ఇప్పటివరకు నోటీసులు రాలేదు. ఇప్పటికి కూడా ఆయన అదే సమర్థించుకుంటూనే వచ్చారు. ఈరోజు బట్టి విక్రమార్క కలిసింది కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసం, నిధుల విడుదల కోసం మాత్రం నేను కలిశాను తప్ప రాజకీయాలు చర్చించాలని చెప్తూనే ఆయన అక్కడ మాత్రం ఈ వ్యాఖ్యలు చేయడం కొంత చర్చనీయాంశంగా మారింది. మరి రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు మళ్ళీ సమర్థించుకోవడం ఏంటి అన్న ఒక కొత్త చర్చ మాత్రం జరుగుతుంది. ఇటు మరోవైపు ఛానళ్ళకు కూడా వార్నింగ్ ఇవ్వడం కూడా ఈ పార్టీలో కావచ్చు, అటు రేవంత్ రెడ్డి అండ్ కో బ్యాచ్ సంబంధించి కూడా కావచ్చు కొత్త చర్చ జరిగింది. అంటే స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం వెనుక మరి ఏమైనా కారణాలు ఉన్నాయా, లేకపోతే ఇలాగే స్ట్రాంగ్గా వెళ్ళిపోతారా ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉందన్న ఒక చర్చ మాత్రం ఉంది.